డెంగ్ షియావోపింగ్ కాలంలో ప్రపంచ ఆధునిక సైన్స్తో తమ సైన్స్ను అనుసంధానం చేస్తున్నప్పుడు మావో ధరించే బంద్ గాలా కోటు తమదేనా లేదా టై అండ్ సూట్ తమదా అని చర్చ జరిగింది. అయితే టై సూట్ చైనా డిస్కవరీ అని చారిత్రక ఆధారాలు దొరికాయి. దాంతో అధ్యక్షుడి నుండి కింది స్థాయిల వరకు టై సూట్ను అధికార డ్రెస్ కోడ్గా మార్చుకున్నారు. ఇండియా పరిస్థితి ఏమిటి? చైనా యువకులు గత 30 సంవత్సరాలుగా యూరో అమెరికా డిస్కవరీస్తో పోటీ ప్రయాణాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మావో కల్చరల్ రెవల్యూషన్ కాలంలో ఇచ్చిన నినాదం మాయావాదాన్ని బద్దలు కొట్టి ప్రకృతిని పఠించు. ఇక ఈ ఆలోచనను బలోపేతం చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం సైన్స్ నుండి మతాన్ని సంపూర్ణంగా విడగొట్టాలనే భావనతో పయనిస్తుంది. చైనా డీప్ సీక్ కనిపెట్టి అమెరికాను అతలకుతలం చేసిన రోజుల్లోనే కుంభమేళపై వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ద్వారా ఖర్చవుతున్నాయి. ఉత్పత్తికి ఆధునిక సైన్స్కు పూర్తిగా దూరంగా ఉండేవారికి మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వీటి ప్రభావం లక్షలాది మంది స్కూలు కాలేజీ పిల్లల మీద పడి దీన్ని భారతదేశ మార్గంగా భావించే దశకు తీసుకెళ్తున్నారు. ఉత్పత్తితో ముడిపడిన వారికి సుత్తి చేయట్లేదు.